ఎవ్రీవన్, నేను మీ హారిక. వెల్కమ్ టు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్. సో మన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పాలి అనుకున్నట్లయితే ఎంత చెప్పినా కూడా తక్కువే. బట్ 23 ఇయర్స్ ఆఫ్ లెగసీ అండ్ అలాగే 27,000 మంది స్టూడెంట్స్కి పైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ప్లేస్మెంట్స్ అండ్ గ్లోబ్ వైడ్ మీరు చూసుకున్నట్లయితే క్రూజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, ఫార్మాసిటికల్స్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ఒక సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయితే 100% ఉంటారు. అండ్ విశాఖపట్నమే కాదు, ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇప్పుడు వరకు 5 క్యాంపసెస్ ఉన్నాయి. సో అంత గొప్ప ఇన్స్టిట్యూట్కి మనం రావడం జరిగింది. అండ్ ఈ రోజు అద్భుతమైన సెలబ్రిటీ ఉన్నారు మనతో మరిన్ని విషయాలు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి తెలియచేయడానికి. నన్ అదర్ దాన్ అవర్ వెరీ ఓన్ ఆశా జాస్తి మ్యామ్. హలో మ్యామ్, నైస్ మీటింగ్ యూ. అంటే చాలా వరకు మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో చూడటమో లేకపోతే మీ సన్ స్టూడెంట్స్, సో సన్ ఎలా బ్రైట్ గా ఉందో ఇన్స్టిట్యూట్ కూడా అలానే బ్రైట్ గా ఉంటుంది. సో మీ స్టూడెంట్స్ చెప్పడం వల్ల నాకు ఇంకా మీ గురించి చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. ఎప్పుడు మిమ్మల్ని కలుస్తానా అనిపించింది. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద డే. సో మ్యామ్, అసలు 23 ఇయర్స్ ఆఫ్ లెగసీ అంటే 23 ఇయర్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ జోక్. అండ్ 27,000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ ఎలా సాధ్యమైంది? అంటే యాక్చువల్గానండి మనం 2004లో స్టార్ట్ చేసాము. సో మేము స్టార్ట్ చేసినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ బీబీఏ కోర్సెస్తో స్టార్ట్ చేసాం. సో డే 1 నుంచి కూడా మా కాన్సెప్ట్ ఏంటంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ మావన్నీ, అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసామండి. సో ప్రతి స్టూడెంట్ కూడా అంటే మాకు డిఫరెంట్ కోర్సెస్ ఫర్ డిఫరెంట్ క్వాలిఫికేషన్లు ఉంటాయి ఇక్కడ. సో ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీఎస్సీ ఫుడ్ సైన్స్, బీఎస్సీ ఏ అండ్ డేటా సైన్స్ ఈ ఇయర్ స్టార్ట్ చేసాం. సో వీళ్ళందరికీ కూడా స్టార్టింగ్ నుంచే అంటే కోర్సు స్టార్ట్ అయినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తీసుకుంటే 4th మంత్ నుంచే వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ప్రొవైడ్ చేస్తామండి ఇక్కడ లోకల్ హోటల్స్లో, రెస్టారెంట్స్లో. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ కోర్స్ అయ్యేపాటికి థియరటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మంత్లీ 12,000 to 15,000 స్టైఫండ్ కూడా వస్తుంది. సో ఎవ్రీ స్టూడెంట్ స్టార్ట్స్ ఎర్నింగ్ ఫ్రమ్ దేర్ 4th మంత్. అలానే మీరు బీబీఏ తీసుకున్నా, బీఎస్సీ ఫుడ్ సైన్స్ తీసుకున్నా, ఏ అండ్ డేటా సైన్స్ తీసుకున్నా, వాళ్ళకి రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే బీబీఏ వాళ్ళంటే మేనేజ్మెంట్, తర్వాత టాప్ ఎంఎన్సీస్కి ఇంటర్న్షిప్స్కి పంపిస్తారు. ఎవ్రీ సెమ్ దే స్టార్ట్ వర్కింగ్ ఫర్ 45 days అండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి థియరటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ కోర్స్ అయ్యేపాటికి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ 4 internship సర్టిఫికెట్స్ వస్తాయి. సో వెన్ అ నార్మల్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ ఫ్రమ్ సన్ గోస్, వీళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది బికాస్ దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ అండ్ దే వుడ్ నాట్ బి కన్సిడర్డ్ as ఫ్రెషర్స్. అలాగే అన్ని కోర్సెస్ కూడా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అవ్వడం వల్ల మా స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఏంటంటే బై ద టైమ్ దే ఆర్ కంప్లీటింగ్ దేర్ కోర్స్ దే ఆర్ ఇండస్ట్రీ రెడీ. అంటే అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ వర్స్డ్ విత్ వర్క్. వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉంటారు, ఇంటర్న్షిప్స్కి వెళ్ళి ఉంటారు, ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. సో దానివల్ల ఏంటంటే దే ఆర్ వెరీ ఈజీ, అంటే చాలా ఈజీగా ఇంటర్వ్యూస్ అన్ని క్రాక్ చేసి ఎక్కడ చూసినా మా పిల్లలు ప్లేస్ అయిపోతున్నారు. దట్స్ గ్రేట్. అసలు నార్మల్గా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో అసలు ఏ కోర్సులు ఉన్నాయి మ్యామ్? అదేనండి, ఇప్పుడు 10th అయిన వాళ్ళకి ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉందండి. అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ డిగ్రీ అనమాట. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 5 years కోర్స్ అనమాట. సో ఇంటర్మీడియట్ డిగ్రీ 2 వస్తాయి. సో 5 yearsలో ఏంటంటే 4.5 years కోర్స్ ఉంటుంది, 6 months ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది ఎవరికంటే మనకి ఇంటర్ ఎంపీసీ బైపీసీ చదివి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్కి వస్తారు, విచ్ ఇస్ నోవే రిలేటెడ్. సో మనకు ఫస్ట్ డే 1 నుంచే 10th అయిన తర్వాత ఇఫ్ స్టూడెంట్ లేదు నేను హోటల్ మేనేజ్మెంట్కే వెళ్దాము అనుకుంటే మటుకు దిస్ ఇస్ అ వెరీ గుడ్ కోర్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఫౌండేషన్ బాగుంటుంది, బేసిక్స్ నుంచి దే స్టార్ట్ అనమాట. అలాగే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ డేటా సైన్స్, అలాగే బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కోర్సెస్ ఫర్ +2 స్టూడెంట్స్. అండ్ డిగ్రీ అయిన వాళ్ళకి ఏంటంటే ఎంబీఏలో ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ ఉంది, ఎంబీఏ హాస్పిటాలిటీ టూరిజం ఉంది, అలాగే culinary ఆర్ట్స్ హూ ఆర్ ఓన్లీ స్పెసిఫికలీ వాంటెడ్ టు బికమ్ షెఫ్స్ వాళ్ళకి culinary ఆర్ట్స్ అని 1 year కోర్స్ ఉందండి. మ్యామ్, నార్మల్గా అంటే చాలా వరకు బయట మీరు ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, అంటే మిగతా ఇతర సిటీస్లో కానీ చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో వాటికి మన సన్ ఇంటర్నేషనల్కి ఉన్న తేడా ఏమిటి? వై? అదేనండి, మెయిన్ ఏంటంటే మన కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంతా కూడా మన కాలేజ్ అంతా కూడా హోటల్ మేనేజ్మెంట్ అయితే ఒక 5-star హోటల్ ఉంటుందండి మనకి. ఆల్ ఓవర్ వైజాగ్ అండ్ హైదరాబాద్ వీ హ్యావ్ 5 campuses. సో అన్ని క్యాంపసెస్ కూడా ఒక స్టార్ హోటల్ బిల్టప్లో ఉంటుంది.
అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ చదవాలి అనుకున్నాడు, ఎంటర్ అయిన వెంటనే ఒక 5-star హోటల్కి ఎంటర్ అయినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి, సో వెల్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ అలానే ఏంటంటే మనం ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మీకు చెప్పింది, చదువుతుండగానే పార్ట్ టైమ్స్ జాబ్స్ ఇస్తాము. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఏంటంటే వీ స్టార్ట్ సెండింగ్ దెమ్ టు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అండి. సో ఎక్కువ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా చూస్తాం. మా స్టూడెంట్ మేము చెప్పడం కాదండి, బై ద టైమ్ హీ కంప్లీట్స్ హిస్ 3 years కోర్స్, డిగ్రీ కోర్స్ ఆర్ 2 years మాస్టర్స్ కోర్స్, 3 countries వెళ్ళొచ్చు ఉంటున్నాడు. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచే వీ హ్యావ్ అన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ టు సింగపూర్, 6 months కోర్స్, 6 months ఆన్ జాబ్ ట్రైనింగ్ వెళ్తాడు. అది అయిన వెంటనే అది అక్కడ ఉండగానే హీ అప్లైస్ ఫర్ అ న్యూజిలాండ్ ఇంటర్న్షిప్ విచ్ ఇస్ ఫర్ 6 months. అది చేస్తుండగానే హీస్ అగైన్ అప్లయింగ్ ఫర్ J1 USA. సో కోర్స్ అయ్యేపాటికి ప్రతి స్టూడెంట్ 3 countries విజిట్ చేసి వస్తున్నాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హీస్ ఎర్నింగ్. సో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా దే ఆర్ గెటింగ్ అరౌండ్ 2.5 to 3 lakhs per month. సో స్టూడెంట్ కోర్స్ అయ్యేపాటికి హీస్ ఎర్నింగ్ అరౌండ్ 25 to 30 lakhs, విచ్ ఇస్ నాట్ 25 to 30 lakhs అంటే వినడానికి నిజంగా చాలా అంటే చాలా కానీ దే ఆర్ ఎర్నింగ్ అండి, దే ఆర్ ఎర్నింగ్. ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ వి సీ స్టూడెంట్స్ షైనింగ్ బ్రైట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఎక్కడ చూసినా సన్, ఐ ఫీల్ సో హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా మా రిలేటివ్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మేము ఫ్లైట్ ఎక్కితే మీ స్టూడెంట్సే, మేము హోటల్కి వెళ్తే మీ స్టూడెంట్సే, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ హైపే యాక్చువల్లీ నన్ను ఈరోజు ఇక్కడికి వచ్చేలా చేసింది. బికాస్ లైక్ ఎనీవేర్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐఎమ్ ఫ్రమ్ సన్ ఇంటర్నేషనల్ అండి అనుకుంటా, ఏంటి ఇంతమంది అంటున్నారు, అసలు ఏముందో తెలుసుకుందాం, అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దామని అసలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇట్ ఈస్ 23 years బ్యాక్ అండి. సో నేను, మా హస్బెండ్, మా చైర్మన్ శ్రీకాంత్ గారు, మేమిద్దరం అంతకుముందు ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో వర్క్ చేశాం. సో బిఫోర్ స్టార్టింగ్ సన్ ఇంటర్నేషనల్. సో అక్కడ 2-3 years వర్క్ చేసిన తర్వాత వీ కేమ్ అవుట్ అండ్ వీ వాంటెడ్ టు డూ సంథింగ్. సో అలాంటి టైంలో ఏంటంటే మనకు తెలిసింది ఇదే, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎలా అన్నది మనకు తెలుసు, అది ఎలా రన్ చేయాలి ఏంటో. సో మనకు తెలిసిందే మనం చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి వీ స్టార్టెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ విచ్ ఈస్ వెరీ న్యూ. ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్ అంటే అసలు అమ్మాయిలు అన్నది మాకు ఒక 2-3 students ఉండేవాళ్ళేమో. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 500-600 students గర్ల్సే ఉంటారు. బట్ ఆ టైంలో అవేర్నెస్ తక్కువ. అయ్యో స్టార్ట్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది ఏంటి అని అనుకొని స్టార్ట్ చేసాం. బట్ ఐ డోంట్ నో, గాడ్స్ బ్లెస్సింగ్ అవ్వచ్చు, ద హార్డ్ వర్క్ విచ్ వీ హ్యావ్ డన్, వాట్ ఎవర్. ఫస్ట్ బ్యాచ్ 63 students మేము అడ్మిషన్స్ చేసాం. సో అలా 63 students-తో స్టార్ట్ చేసి ఇవాళ మేము పర్ ఇయర్ 6,000 students మా అడ్మిషన్. సో అదే గ్రాడ్యువల్గా గ్రో, So it's like చాలా అవేర్నెస్ బాగా పెరిగింది. ఆ టైంలో ట్రైనింగ్, ప్లేస్మెంట్ అవన్నీ మనకి ఇబ్బంది కలిగిన, ఇప్పుడు ఏంటంటే మనకి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. మాకు 100 students కావాలంటే 50% ఇవ్వగలుగుతాం, ఎందుకంటే టూరిజం డెవలప్ అవుతుంది, హోటల్స్ కొత్త వస్తున్నాయి. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, స్కిల్డ్ పీపుల్ చాలా తక్కువ దొరుకుతున్నారు. సో దానివల్ల మా పిల్లలకి ఒక్కొక్కరికి కోర్స్ అయ్యేపాటికి దే హ్యావ్ 10 to 15 offers in their hand. సో వాళ్ళు చూస్ చేసుకోవాలి, దే కెన్ అంత డిమాండ్ ఇప్పుడు హోటల్ మేనేజ్. అసలు నార్మల్ గా బయట మనకి ఎంప్లాయ్మెంట్ కష్టం అవుతున్న ఈ రోజుల్లో 10-15 ఆఫర్స్ హ్యాండ్లో. మావన్నీ కూడా లక్కీగా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. నేను పెట్టిన BBA అవనివ్వండి, BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఎందుకంటే BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మీకు తెలుసు, ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరూ కూడా హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా దే ఆర్ హైరింగ్ దేర్ ఓన్ పర్సనల్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషన్స్. మా స్టూడెంట్స్ అల్లు అర్జున్కి పర్సనల్ డైటీషియన్గా ఉన్నారు. అలాగే చాలా మంది మినిస్టర్స్, MLAs, టాప్ సెలబ్రిటీస్, క్రికెట్ ప్లేయర్స్. సో దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ దెమ్. సో వీ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ వెన్ వీ సే దిస్. మ్యామ్ దట్ ఈస్ ట్రూ, నాకు కూడా వినడానికి చాలా ఆనందంగా ఉంది. బట్ విషయం ఏంటంటే కోర్స్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్కి అసలు ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ అలాగే వాళ్ళకి ప్యాకేజ్ వివరాలు అవన్నీ కూడా కొంచెం తెలియజేయగలరా? అంటే ప్లేస్మెంట్స్ అంటే ఇట్ డిపెండ్స్ అండి. చెప్పాను కదా, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. దే గో ఫర్ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్స్, MNCs, కాల్ సెంటర్స్, ప్రోటోకాల్. ఒకటి కాదు, యూ నేమ్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ ఆర్ దేర్, బికాస్ ఇట్స్ ఆల్ ఇంటూ కస్టమర్ కేర్, గెస్ట్ రిలేషన్ అండ్ ఆల్. అలాగే మీరు BBA తీసుకుంటే ఎనీ టాప్ మోస్ట్ MNCs విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫినాన్స్. ప్రతి కంపెనీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, HR ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. సో వేర్ ఎవర్ దేర్ ఈస్ ఆర్ స్టూడెంట్ ఇస్ దేర్. అండ్ అలాగే BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, హాస్పిటల్స్, ఫార్మస్యూటికల్స్, స్లిమ్మింగ్ సెంటర్స్. సో యూ నేమ్ ఎనీ ఇండస్ట్రీ, మనకి ప్రతి స్టూడెంట్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటారండి. మ్యామ్ నార్మల్గా ఏంటంటే బయట కొంతమందికి చదవాలని ఆశ అండ్ ఆసక్తి రెండు ఎక్కువ ఉంటాయి కదా.
సో ఇలా బాగా చదివే స్టూడెంట్స్కి కానీ లేకపోతే బాగా చదువుదాం అనుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్ అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా సన్లో? అదే యాక్చువల్గానండి, అది ఫస్ట్లో మేము కూడా ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మెరిట్స్ని స్టార్ట్ చేసామండి. ఆ టైంలో ఏంటంటే మనకి స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు మెరిట్ స్కాలర్షిప్ అన్నది 1-2 అలా జాయిన్ అయ్యేవారు. అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పటికీ కూడా ఏమనుకుంటారంటే ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, చదువు రాని వాళ్ళు జాయిన్ అవుతారు, చదవలేని వాళ్ళు జాయిన్ అవుతారు అనుకుంటారు. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మనకి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఎంటైర్గా సినారియో చేంజ్ అయిపోయిందండి. మాకు టాపర్స్ అంటే 90% అబౌవ్ స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్లో ఎవ్రీ ఇయర్ 50-100 స్టూడెంట్స్ ఉంటారు, 90% అబౌవ్ ఇన్ ఇంటర్మీడియట్. సో అలాంటి వాళ్ళని మేము ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఏంటంటే మెరిట్ స్కాలర్షిప్స్ అని ఇంట్రడ్యూస్ చేసాం ఇక్కడ. 90% అబౌవ్ ఉన్న వాళ్ళకి 50,000 to 1 lakh వరకు, 80% అబౌవ్ ఉన్న వాళ్ళకి 25,000 to 50,000 వరకు ఫీజులో డైరెక్ట్ డిస్కౌంట్ సన్ మెరిట్ స్కాలర్షిప్స్ అని మేము ఎంకరేజ్ చేస్తున్నాం అండి. సో అది చేయడం వల్ల ఏంటంటే మన కాలేజ్ నుంచి ప్రతి ఇయర్ వీఆర్ సో ప్రౌడ్ టు సే అగైన్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎవ్రీ ఇయర్ బీఎస్సీ అవ్వనివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ అవ్వనివ్వండి, బీబీఏ అవ్వనివ్వండి, టాప్ 1, 2, 3 ర్యాంకర్స్ ఆర్ ఆర్ స్టూడెంట్స్. దట్స్ గ్రేట్. సో మనకి ఆల్ ఓవర్ ఆంధ్ర యూనివర్సిటీ కింద వీ హ్యావ్ అరౌండ్ 300-400 డిగ్రీ కాలేజెస్. సో దాంట్లో మా పిల్లలు 1, 2, 3 అని ఇట్స్ సో ఆల్వేస్ ఇట్స్ ప్రౌడ్. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే సంథింగ్ లైక్ మీ పిల్లలే అలా అచీవ్ చేసినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు నేను అదే అంటాను, మా పిల్లలకి ఏదైనా వస్తే నేను చెప్పుకుంటాను లేదా కానీ మా సన్ కాలేజ్ పిల్లలకి వస్తే మటుకు నేను ఊరంతా చెప్పుకుంటాను, అందరికీ చెప్పుకుంటాను. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. మ్యామ్ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ విషయం ఏంటంటే మ్యామ్, నార్మల్గా ఇప్పటికీ కూడా బయట హోటల్ మేనేజ్మెంటా, ఎందుకు హోటల్ మేనేజ్మెంట్, ఏం సరిగ్గా చదవట్లేదా పిల్లలు, ఇందాక మీరు అన్నట్టే ఏం సరిగ్గా చదవట్లేదా, ఎందుకులే అట్లా క్యాటరింగ్లో వడ్డించుకోవడాలో అదే కదా అనుకుంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి పేరెంట్స్కి కూడా సరైన అవగాహన లేదు, ఇదే కదా అనుకుంటున్నారు. సో అంటే ఇదే క్యాటరింగే కదా, లేకపోతే సంథింగ్ ఏముందిలే హోటల్ మేనేజ్మెంట్, ఏం మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదా అన్న కైండ్ ఆఫ్ లోనే ఉంటాయి. సో అసలు వాళ్ళందరికీ మీరు ఒక విషయం చెప్పాలి అనుకున్నట్టయితే ఏం చెప్తారు? చెప్తానండి, అది 2004లో వెన్ వి స్టార్టెడ్ దట్ వాజ్ దేర్ అండి. గ్రాడ్యువల్గా అది మారుతూ వచ్చింది. బట్ ఇప్పటికీ ఏంటంటే ఆ సెగ్మెంట్ ఉంటారు, ఒక 5-10% హోటల్ మేనేజ్మెంటే కడగడం, తొడవడం, వండడం అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దట్ అండి. ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రాపర్ డిగ్రీ 3 years కోర్స్ చేసిందంటే దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకుంటున్నారండి? హోటల్ మెయింటెనెన్స్, హోటల్ లా, హోటల్ అకౌంట్స్, అలాగే మీకు హోటల్ మేనేజ్మెంట్లో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్. సో వీటిల్లో థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఉంటుంది. అలాగే మీకు హోటల్ మెయింటెనెన్స్ ఉంటుంది, హోటల్ లా, హోటల్ అకౌంట్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, హిందీ. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అ డిగ్రీ కోర్స్ అనమాట. సో వాళ్ళు అవన్నీ చదివి దే గో టు అ స్టార్ హోటల్ అండి. మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారండి, ఒక మంచి వెరీ హ్యాండ్సమ్ ప్రాపర్ డ్రెస్సింగ్, సూట్ వేసుకొని చాలా నీట్గా వెరీ వెల్ గ్రూమ్డ్గా ఉంటారు. మీకు ఏ ఇండస్ట్రీలో అంత బాగుంటారు మీరు చెప్పండి? అలాగే ఏంటంటే ఒక హోటల్ అంటే మా పిల్లలు వెళ్ళేదన్నీ కూడా స్టార్ హోటల్స్. సో ఇట్స్ ఆల్ అన్ ఎయిర్ కండిషన్డ్ ఎన్వైర్న్మెంట్. అలాగే ఒక స్టార్ హోటల్కి ఎవరు వస్తారంటే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు. సో దే ఇంటరాక్ట్ విత్ టాప్ సెలబ్రిటీస్ అండ్ టాప్ పీపుల్. అంటే ఇన్ఫాక్ట్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరేమో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా ప్లేస్మెంట్స్ కల్పించారు. అది కూడా 1,000-2,000 అంటే కూడా కాదు, దగ్గర దాదాపు 27,000+. సో బయట మిత్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంటా ఏముంటది, ఏం లేదు, 10,000-15,000, 5,000, 10,000 ఉద్యోగాలు చేయటం. మారుతున్నారండి, పేరెంట్స్ మారుతున్నారు, స్టూడెంట్స్ మారుతున్నారు. అంటే ద ప్లేస్మెంట్స్ దే ఆర్ గెటింగ్. మనం చెప్పేది ఏమి లేదు కండి, ఆల్ ఆర్ రికార్డ్స్ ఆర్ షోయింగ్. అంటే ఆ డౌటే నాకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగేలా చేసింది. దట్స్ సో అమేజింగ్ మ్యామ్. సో మిగతా విషయాలు అంటే నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి మీరు ఎన్ని చెప్తున్నా కూడా. సో నాకు పర్సనల్గా ఒకసారి మీ క్యాంపస్ చూడాలని ఉంది, అండ్ అలాగే మా వాళ్ళందరికీ కూడా ఒకసారి మీ క్యాంపస్ చూపించాలని కూడా ఉంది. సో చూసిన తర్వాత ఆన్ స్పాట్ నాకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అడుగుదాం. యా మ్యామ్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ క్యాంపస్. సో ఫైనల్లీ మా వాడుక భాషలో అయితే దీన్ని కిచెన్ అంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా నాకు తెలియదు. సో వాట్ ఇస్ దిస్? అండ్ వెనక స్టూడెంట్స్ ఐ కెన్ సీ సంథింగ్ వాళ్ళు చేస్తున్నారు. వాట్ హ్యాపెనింగ్? ఇది హోటల్ మేనేజ్మెంట్ భాషలో అయితే దీన్ని ప్రొడక్షన్ ల్యాబ్ అంటారండి. సో ఇక్కడే మనకి వరల్డ్ వైడ్ షెఫ్స్ అందరూ ఇక్కడే మనకి తయారవుతారు. సో మీరు చూస్తూ ఉండొచ్చు, మాకు ప్రాక్టికల్ అవుతుంది ఇవాళ. సో స్టూడెంట్స్ ఏంటంటే ఎవ్రీడే మేము 5 course మెను
అంటే ఒక సూప్, స్టార్టర్, సలాడ్, డెజర్ట్, మెయిన్ కోర్స్ ఇలా 5 కోర్స్ మెనూ చేపిస్తామండి. సో ఇండియన్, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్, తందూర్ మీరు ఏది తీసుకున్నా కూడా ఇక్కడ మేము ఎవ్రీ డే ప్రాక్టికల్ అవుతుంది. సో మాకు ఎవ్రీడే ఏంటంటే థియరటికల్గా చేసేది ప్రాక్టికల్గా ఇక్కడ మేము చేయిస్తాం. సో దానివల్ల సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో మనం మీరు ఏ హోటల్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా హార్ట్ ఆఫ్ హోటల్ ఇండస్ట్రీ అన్నది కలినరీ అండి, అంటే కుకింగ్. మనం ఎన్ని వందల కోట్లు పెట్టి ఒక హోటల్ బిల్డ్ చేసినా అక్కడ ఫుడ్ బాగాలేకపోతే ఎవరు వెళ్ళరు. సో అందుకనే ది బెస్ట్ షెఫ్స్ ఆర్ మేడ్ హియర్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ వీళ్ళు వెళ్తారండి. అంటే కలినరీ అంటే ఇప్పుడు 5 బ్రాంచెస్ ఉన్నాయన్నారు కదా, సో ఎక్కడెక్కడ ఉన్నాయని ప్రతి బ్రాంచ్ లోని కూడా ఇలానే రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్. సో మనకి వైజాగ్లో ద్వారకా నగర్లో క్యాంపస్, ఇక్కడ సాగర్ నగర్ బీచ్ రోడ్లో క్యాంపస్ ఉందండి. అలాగే హైదరాబాద్లో అమీర్పేట్, మియాపూర్, రామ్నగర్లో 3 క్యాంపసెస్ ఉన్నాయి. సో ప్రతి కాలేజ్ కూడా ఒక 5 స్టార్ హోటల్ లాగే బిల్డ్ చేసామండి. సో ప్రతి కాలేజ్లో వీ హ్యావ్ 4 డిఫరెంట్ ల్యాబ్స్ అనమాట. ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్ ఉంటుంది, హౌస్ కీపింగ్ ల్యాబ్, సర్వీస్ ల్యాబ్, ప్రొడక్షన్ ల్యాబ్. సో మనకి హోటల్ మేనేజ్మెంట్లో ఏంటంటే 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఫ్రంట్ ఆఫీస్ అంటే మన గెస్ట్ రిజర్వేషన్, హోటల్ రిసెప్షన్, చెక్-ఇన్స్, చెక్అవుట్స్ ఇవన్నీ ఉంటాయి. హౌస్ కీపింగ్ అంటే ఒక హోటల్ స్వీట్ రూమ్, అంటే హోటల్ ఎలా మనం చేయాలి అన్నది, ఒక రూమ్ ఎలా చేయాలి అన్నది నేర్పిస్తాం. సర్వీస్ ల్యాబ్ అన్నది మనం ఫుడ్ సర్వీస్ ఎలా చేయాలి, ఆర్డర్స్ టేకింగ్ ఎలా తీసుకోవాలి, అదంతా సర్వీస్ ల్యాబ్లో ఉంటుంది. ప్రొడక్షన్ అన్నది ఏంటంటే అన్ని రకాల కుజిన్స్ అనమాట. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ హోటల్ ఇండస్ట్రీ. ఓకే, అంటే ఒక డౌట్, ఇప్పుడు నార్మల్గా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అంటే స్కూల్స్కి ఒకలా ఉంటుంది, కాలేజెస్కి ఒకలా ఉంటుంది. సో హోటల్ మేనేజ్మెంట్కి ఎలా ఉంటుంది? సో మాకు అదే ఎవ్రీ ఇయర్ ఒకసారే ఉంటుందండి ఇంటేక్. సో జూలైలో ఉంటుంది. సో ఇక్కడ వైజాగ్లో ఏంటంటే మనం ఆంధ్ర యూనివర్సిటీ కింద వస్తాము, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తాం. సో వీ ఫాలో దట్ కరికులం అండ్ వీ నీడ్ టు ఫాలో దట్ అకాడమిక్ క్యాలెండర్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ జూలైలో మాకు అడ్మిషన్ స్టార్ట్ అవుతాయండి. సో వీ టేక్ ఎవ్రీ ఇయర్ 1 ఇంటేక్. So all over Vizag and Hyderabad, we have around 3,000 plus intake for all the 5 campuses together. And manaki every campus lo kuda hostel facilities kuda untayi students ki. So in-house hostel AC and non-AC and mess ikkade untundi, canteen untadi. So వాళ్ళకి తగ్గట్టు స్టూడెంట్ మెనూ అది ప్రిపేర్ చేస్తాం. వన్ క్వశ్చన్ మ్యామ్, అంటే నార్మల్గా మీరు ఇందాక అన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంతకుముందు ఎక్కువ అబ్బాయిలు ఉండేవారు, బట్ ఇక్కడ అమ్మాయిలు కూడా ఉంటున్నారు. సో అమ్మాయిలలో ఎంతవరకు మీరు హోటల్స్లో కావచ్చు, అండ్ అలాగే అంటే ఇప్పుడు హోటల్స్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అది అంటున్నారు, అండ్ అలాగే ఇక్కడ ఉండే హాస్టల్లో కావచ్చు, క్యాంపస్లో కావచ్చు, వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అదేనండి, యాక్చువల్గా మనం 2004లో స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకి 63 స్టూడెంట్స్ ఉంటే 2 to 3 గర్ల్స్ ఉండేవాళ్ళు. బట్ ఈ ఇయర్ ఇప్పుడు లాస్ట్ 5 to 6 years నుంచి ఏంటంటే టోటల్గా మారిపోయిందండి. అమ్మాయిలు కూడా విపరీతంగా జాయిన్ అవుతున్నారు హోటల్ ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఆడపిల్లలకి. బికాస్ మీకు తెలుసు చిన్నప్పటి నుంచి పేషెంట్స్ కానీ ఆ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ అమ్మాయిల కన్నా ఎక్కువ ఎవరు బాగా చేయలేరు. సో ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఆల్సో లెర్నింగ్ టు కమ్ ఇన్ టు హోటల్ ఇండస్ట్రీ అండి. మనం అనుకుంటాం హోటల్లో ఆడపిల్లలకి సేఫ్టీ లేదని, బట్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఒక హోటల్ అన్నది ఒక 300 to 400 crores బిల్డ్ చేస్తారండి. సో అంత బిల్డ్ చేసినప్పుడు దాని రెప్యుటేషన్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో సెక్యూరిటీ అండ్ సేఫ్టీ వైజ్ అమ్మాయిలకి అయితే వెరీ సేఫ్ అండి. అండ్ వాళ్ళకి నార్మ్స్ కానీ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ వర్క్ షిఫ్ట్స్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ. సో ఆడపిల్లలకి అయితే వెరీ సేఫ్ ఇండస్ట్రీ అండి. అండ్ వీళ్ళు ఏంటంటే ఒక హోటల్సే కాకుండా దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. హోటల్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లేకపోయినా ఎయిర్లైన్స్కి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్స్, కస్టమర్ కేర్, గెస్ట్ రిలేషన్. సో దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇదివరకులా లేరండి ఆడపిల్లలు. ఇదివరకు ఏంటంటే ఇండియాలో పంపించడమే భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మా పిల్లలు దేశ విదేశాల్లో మీరు ఏ కంట్రీ, న్యూజిలాండ్ వెళ్తున్నారు, US, UK, కెనడా, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో ఆడపిల్లలు ఉంటున్నారండి. సో అమ్మాయిలకి సేఫ్ కాదు అన్నది ఇట్స్ వెరీ రాంగ్. సో వెరీ సేఫ్ ఫర్ గర్ల్స్ అండి. ఓకే, ఇక్కడ సన్ ఇంటర్నేషనల్లో మీరు హాస్టల్ ఫెసిలిటీ కల్పించాను అన్నారు కదా, సో లైక్ సపరేట్ అండి? అదే మనకి కాలేజ్ కోఎడ్ అండి, బట్ హాస్టల్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఏసీ హాస్టల్స్, నాన్ ఏసీ హాస్టల్స్, వార్డెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది. సో ఏదున్నా కూడా మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి అమ్మాయిలకి. ఏదున్నా కూడా మనకి ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా దే పోస్ట్ ఎ ఫోటో విత్ హూమ్ దే ఆర్ గోయింగ్, పేరెంట్ పర్మిషన్ ఉండాలి. సో దట్ ఆల్ వీ టేక్ కేర్ అండి. అండ్ దట్ ఏంటంటే మన అన్ని క్యాంపసెస్ డైరెక్టర్స్ కూడా మాకు లేడీసేనండి. సో దానివల్ల ఏంటంటే అమ్మాయిలకి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం మేము. అండ్ మోస్ట్లీ మా ఫ్యాకల్టీ కానీ ట్రైనింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా లేడీస్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం.
సో ఇందాక చూసారు కదండి, అది ప్రొడక్షన్ ల్యాబ్ అయితే అక్కడ చేసింది ఇక్కడ మేము సర్వీస్ ఎలా చేయాలనేది పిల్లలకు నేర్పిస్తాం. సో ఇప్పుడు F&B సర్వీస్ ల్యాబ్ అవుతుంది. సో ఆర్డర్ టేకింగ్, తర్వాత సర్వీస్ ఎలా చేయాలి, గెస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, సో ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తాం అండి రెస్టారెంట్లో. సో ఇది 60 సీటర్ రెస్టారెంట్ అండి. సో టోటలీ బీచ్ ఫేసింగ్ మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ డెఫినెట్గా దే లవ్ లెర్నింగ్ అలాంగ్ విత్ ద స్టడీస్. ఓకే. సో అండ్ నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది మ్యామ్, అంతా బాగుంది బట్ ఇక్కడ లైక్ 5 క్యాంపసెస్ ఉన్నాయి కదా, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ 5 క్యాంపసెస్ మనకి 200+ ఉంటారండి. సో ఆల్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ దేర్ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనమాట. సో పిహెచ్డీస్ ఉన్నారు, డాక్టరేట్స్, ప్రొఫెసర్స్, సో గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, విజిటింగ్ ఫ్యాకల్టీస్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇయర్ అండ్ ఎవ్రీబడి ఆర్ వెల్ ట్రైన్డ్. యూజువల్గా మేము ఏంటంటే ఇండస్ట్రీ ట్రైన్ ఫ్యాకల్టీని చూస్తాం. సో దట్ వాళ్ళు హోటల్స్లో కానీ లేకపోతే ఎంఎన్సీస్ ఇట్లాంటి కంపెనీస్లో వర్క్ చేసి వస్తే వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. సో దానివల్ల స్టూడెంట్స్కి కూడా ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఎక్కువ వెల్ ట్రైన్ ఫ్యాకల్టీని తీసుకుంటా ఉన్నాం. ఓకే. సో చెప్పేస్తారు ఎలాంటి ఫ్యాకల్టీని కూడా తీసుకుంటారు అన్నది చాలా క్లియర్గా. మ్యామ్, మీ కాలేజ్లో చదివే ప్రతి స్టూడెంట్కి ఫ్రీ ఇంటర్నేషనల్ ట్రిప్కి తీసుకువెళ్తారట, నిజమేనా? అవునండి. మనకి యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం ఏంటంటే ప్రతి స్టూడెంట్కి 5th సెమిస్టర్లో మేము కాలేజ్ నుంచి ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్ తీసుకెళ్తామండి. అన్ని కోర్సెస్ మనకున్న హోటల్ మేనేజ్మెంట్, BBA, BSc AA, BSc ఫుడ్ సైన్స్, సో వాళ్ళ రిలేటెడ్ ఫీల్డ్స్లో వాళ్ళకి అక్కడ ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే హోటల్ విజిట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అయితే మేనేజ్మెంట్ విజిట్స్ ఉంటాయి, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అయితే అక్కడ హాస్పిటల్స్, స్లిమ్మింగ్ సెంటర్స్ అట్లాంటి వాటికి మేము తీసుకెళ్తాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అసలు బయట టూరిజం ఎలా ఉంది, బయట ఎలా వర్క్ చేస్తాయని స్టూడెంట్కి కోర్స్ అయ్యేపాటికి ఒక అవగాహన ఉంటుంది. అలాగే ఏంటంటే యూజువల్గా నేను చెప్పినట్టు మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, గ్లోబల్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే కోర్స్ అయ్యేలోపే పాస్పోర్ట్ మీద ఒక స్టాంపింగ్ పడి ఉంటే వాళ్ళకి ఫర్దర్ వీసా ప్రాసెసెస్ కూడా చాలా ఈజీ అవుతాయి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఫ్లైట్ ఎలా ఎక్కాలి, వీసా ఎలా తీసుకోవాలి, అక్కడ కల్చర్, ఇవన్నీ కూడా కోర్స్ అయ్యేపాటికి నేర్చుకుంటారని ప్రతి స్టూడెంట్కి మేము మేక్ ఇట్ మ్యాండేటరీ అండి. సో ఫస్ట్ మాకు దగ్గర అడ్మిషన్కి వచ్చిన వెంటనే మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీకు పాస్పోర్ట్ ఉందా అని. పాస్పోర్ట్ లేకపోతే ఇమీడియట్గా చేపిస్తాం, ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచే దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ కాబట్టి. సో వీ హ్యావ్ దిస్ టూర్ అండి. సో ఆ పిల్లలు ఎవ్రీ ఇయర్ దే ఎంజాయ్ హ్యావింగ్ ఫన్ విత్ అకాడమిక్స్, రెండు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్. సో ఎవ్రీబడి లవ్ గోయింగ్ టు ఇట్ అన్నమాట. మీ ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన BSc AI ఇన్ డేటా సైన్స్ కోర్స్ చదివితే ఎలాంటి కెరియర్ అవకాశాలు ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా మీకు తెలుసండి, ఇప్పుడు వరల్డ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మీద నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ మన హ్యూమన్ థింక్ చేసేది కంప్యూటర్ మన బదులు అది థింక్ చేస్తుంది. సో ఇప్పుడు అన్నీ కూడా మన డేటా అనాలిసిస్ కానీ, డేటా అంటే ఇప్పుడు మనం ఏది కొనాలి, ఏది కొనకూడదు, మనం ఏదైనా ఒకటి మనసులో అనుకుంటే అక్కడ వచ్చేస్తుంది. సో అంతా కూడా మన వర్క్ 100 మంది చేసే పని ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూగా అవుతుంది. మనం ఏం కావాలన్నా విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి రోజు రోజుకి ఇప్పుడు రేపు పెరిగే కొద్దీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఆ కోర్స్ మీద మేము ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి. విపరీతమైన డిమాండ్ ఉంది దానికి అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఆ కోర్స్కి, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ దీన్ని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో బట్ మాకు లిమిటెడ్ సీట్సేనండి, దాంట్లో 60 సీట్స్ ఇయర్ ఫస్ట్ ఇంటేక్ కాబట్టి 60 సీట్సే ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మటుకు ఇప్పుడు వెరీ రన్నింగ్ అండ్ రనౌండ్ కోర్స్ అండి. ఓకే. అండ్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే నాకు కళ్ళకి కనిపించింది ఇక్కడ టాపర్స్ బోర్డ్. సో లైక్ ఎవ్రీ ఇయర్ మీకు ఇలా అలవాటు అయిపోయిందా? లైక్ అదే నేను మీకు చెప్పాను కదండి, మనం ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటాయండి మనకి ఇక్కడ. ఓన్లీ మీరు ఈ టాపర్స్ చూసి మేము ఓన్లీ చదువు అని రూపం అండి. ఎవ్రీ మంత్ మాకు ఏదో ఒక ఈవెంట్ యాక్టివిటీ, ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్ కోర్సెస్. సో హోటల్ మేనేజ్మెంట్, BSc, సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. అలాగే స్పోర్ట్స్ వీక్ అని, కల్చరల్ ఫెస్ట్ అని, షెఫ్ కాంపిటీషన్స్ అని, ఇలా ఫేర్వెల్స్, తర్వాత ఒకటి కాదండి ఎవ్రీ మేము ఫెస్టివల్ కూడా వి సెలబ్రేట్ ఇయర్, ఎందుకంటే మాకు ఇక్కడ హాస్టలర్స్ ఎక్కువ ఉంటారండి. సో అందుకని ప్రతి పండుగ ఇక్కడ మేము ఈద్ చేసుకుంటాము, క్రిస్మస్ చేసుకుంటాము, దీపావళి చేసుకుంటాం. సో అన్ని కల్చర్స్ ఇక్కడ మేము పోర్ట్రే చేస్తామండి, బికాస్ ఆజ్ ఇస్ అ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. సో అన్నీ కలిసి ఉండడం వల్ల ఏంటంటే మా పిల్లలకి ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ రెండు ఇవ్వడం వల్ల ఇంత టాపర్స్ అయ్యారని నేను అనుకుంటాను. వాళ్ళకి వెరీ రిలాక్స్డ్ ఎడ్యుకేషన్ అండి ఇది, మైండ్ ఫ్రీ, వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా వస్తారు. బీచ్ వ్యూ క్యాంపస్, చక్కగా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చదువుతారు. సో టాపర్స్ మనకి ఏపీ సెట్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, BBA, BSc, BHM మీరు ఏది తీసుకున్నా 1 to 3 అండ్ దట్టు అమ్మాయిలు చాలా ఎక్కువ. మీరు అడిగారు కదా, టాపర్స్ అందరూ కూడా అమ్మాయిలే. అదే అర్థమవుతుంది నాకు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చాలా అంటే చాలా
కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. సో చూసారు కదా, నార్మల్గా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏదో అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు వాట్ ఈజ్ వాట్ అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. you so much, and థ్యాంక్స్ for అలాట్. coming. Thank you. థ్యాంక్స్ అలాట్. స్టే ట్యూన్డ్ టు us. We love